గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ విత్ శ్రీకాంత్. ఈరోజు వ్లాగ్లో అయితే మనం చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ఈ చికెన్ కర్రీ అయితే మేము 5 kgs ఆఫ్ చికెన్ తీసుకొని అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం తెచ్చుకున్న చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అయితే చికెన్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మిర్చి వేసుకుంటున్నాము. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం బగారా ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు. దీన్నైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా వేగిపోతాయి ఆనియన్స్. ఇప్పుడు 5 kgs ఆఫ్ చికెన్ పీసెస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ లిడ్ అయితే ఓపెన్ చేసుకొని చూస్తున్నాం ఇప్పుడు ఉడికిందో లేదో అనేసి. ఇప్పుడైతే మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కర్రీని అయితే కలుపుకోవాలి. ఇక్కడ పీస్ ఉడికిందో లేదో అయితే టెస్ట్ చేసుకుంటున్నాము. పీస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాము. అంతే, మా బెల్లంపల్లి నానమ్మ చేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.